హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వచ్చేసి ఈవినింగ్ టు నైట్ లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. సో మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా. మన వీడియోస్కి లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది కొంచెం గ్రోత్ అయితే ఉంటుంది. ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంక ఇక్కడ పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం వచ్చేసి వాళ్ళకు బొరుగులు అయితే తీసుకొని అందులోనే చిన్నగా కట్ చేసిన ఆనియన్, అలాగే టమాటోస్, అలాగే కొంచెం కొత్తిమీర అన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా వస్తాయండి. ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే చాలా మంచిగా వస్తాయన్నమాట. ఇంకా మనం మిర్చితోటి తిన్నామంటే బజ్జీ మిర్చితోటి చాలా రుచిగా వస్తాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మా పాపకైతే చాలా ఇష్టం అనమాట. పానీపూరి ఇది వచ్చేసి ఈ రెండు చాలా ఫేవరెట్ అనమాట తనకొచ్చేసి. ఇక ఇందులోనే కొంచెం బూందీ అయితే వేసుకుంటున్నానండి. కారం బూందీ అయితే వేసుకోవాలన్నమాట. ఇది వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు నోటికి అక్కడక్కడ తగులుతూ చాలా మంచిగా వస్తుందన్నమాట. మనం వేసుకోకపోయినా పర్లేదు, ఇష్టం లేకపోతే అలా అయినా తినేసేయచ్చు అనమాట. చాలా రుచిగా వస్తాయండి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే క్విక్గా చేసేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా పిల్లలకైతే వేసి ఇచ్చేసానమాట. ఇంకా వాళ్ళైతే తినేశారు. ఇంక ఇక్కడ పాలైతే కాచేస్తున్నాను. ఇంకా నేను కూడా టీ అయితే పెట్టేసుకుని తాగేసేయాలన్నమాట. ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. ఇక రోజు కూడా ఈవినింగ్ వస్తూనే ఏదో ఒకటి చేసి ఇవ్వాలండి. అందుకనేసి ఇంకా ఏదో ఒకటి అలా చేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు కూడా 12:30 అలా తినేస్తారు కదా మధ్యాహ్నం వచ్చేసి. ఇంకా బాగా ఆకలేస్తుంది అంటుంటారు. ఇంకా డైలీ ఏదో ఒకటి అలా చేసిస్తే వాళ్ళకు కూడా ఇంకా తినేసి ఇంకా హోంవర్క్స్ ఏమైనా రాసుకుంటారనమాట. బాగా ఆకలేస్తుంది అంటుంటారు. ఇంకా ఏది లేకపోయినా సరే కొద్దిగా రైస్ అయినా తినేస్తారనమాట. అందుకనేసి ఇంకా రైస్ అయితే తినలేండి డైలీ. ఇంకా మధ్యాహ్నం రైస్ తిన్నాము, ఇప్పుడు కూడా రైసే తినాలా అనేసి. అందుకనేసి ఇంకా ఏదో ఒకటి అలా చేసిస్తూ ఉంటాను. ఇంకా వాళ్ళకు కూడా ఆకలేస్తుంటుంది కదా పాపం. మధ్యాహ్నం ఎప్పుడో తినింటారు కదా, 12:30, 1 అలా తినేసింటారు. ఇంక అప్పటి నుంచి ఇంకా ఏమి తినరు కాబట్టి ఇంకా ఇంటికొచ్చేటప్పటికి బాగా ఆకలేస్తుంటుందనమాట. అలా ఇంకా నైట్‌కొచ్చేసి నేను ఇక్కడ బీట్రూట్ ఫ్రై, చపాతీ అయితే చేస్తున్నానండి. ఇంకా బీట్రూట్ ఫ్రై కోసము ముందుగా ఈ విధంగా బీట్రూట్‌నైతే పీల్ చేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసేసి బాగా ఉడికించుకోవాలన్నమాట. అలాగే కొంచెం పెసరపప్పునైతే నానబెట్టుకున్నానండి. పెసరపప్పును కూడా నానబెట్టేసుకొని ఇందులోనే వేసేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మంటననేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. బీట్రూట్ ఫ్రై అనేది ఈ ప్రాసెస్‌లో చేయండి. చాలా మంచిగా కుదురుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. అలాగే హెల్తీ కూడా కదండీ. అందుకనేసి అన్ని వెజిటేబుల్స్ కూడా పిల్లలకు మనం ఎప్పుడు పెడుతూ ఉండాలన్నమాట. ఇంకా వాళ్ళైతే వెజిటేబుల్స్ తినరు కాబట్టి ఎక్కువగా ఏదో ఒక రూపంలో మనం పెట్టేసేయాలన్నమాట. ఇంక ఇక్కడ చపాతీకైతే పిండి మొత్తం కలిపేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ ఇది ఉడికేలోపు మనం ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుందాము. చాలా మంచిగా వచ్చిందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయన్నమాట. ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసేసి పెట్టుకుంటాను. అది ఉడికేలోపు మనం ఆల్రెడీ రైస్ అయితే కొద్దిగా చేసి పెట్టానండి. కొద్దిగా రైస్ అయితే ఉండాలన్నమాట. ఇంకా పెరుగులో తినడానికి. ఇంకా పిల్లలైతే తినలేరండి. సారీ, పిల్లలైతే తినరు. కాకపోతే మాకైతే కొద్దిగా రైస్ అయితే ఉండాలన్నమాట పెరుగులో తినడానికి. అందుకనేసి రైస్ కూడా చేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడ చపాతీ పిండి కూడా కలిపేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంక ఇక్కడ బీట్రూట్ ఉడికేలోపు ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతుందనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. మా ఇంట్లో అందరికి కూడా చాలా ఫేవరెట్‌గా అయిపోయిందనమాట బీట్రూట్ ఫ్రై అయితే. సో, ఇంక ఇక్కడొచ్చేసి అది ఉడికేలోపు నేను ఇక్కడ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంక అన్ని వెజిటబుల్స్ పెడితే పిల్లలకు కూడా హెల్తీ కాబట్టి మనం అన్నీ కూడా ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా పిల్లలకైతే పెట్టాలన్నమాట. ఇక్కడ ఒక చిన్న అల్లం ముక్క కూడా తీసుకున్నానండి. అల్లము అలాగే పచ్చిమిర్చి అయితే వేసుకున్నా నేను. కారం అయితే యూజ్ చేయలేదనమాట. ఎండు కారాన్ని అయితే యూజ్ చేయకుండా ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే యూజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని కట్ చేసుకుంటున్నాను. అలాగే మనకు కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా తీసుకొని ఒక చిన్న మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే కొంచెం పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా మంచిగా వచ్చింది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చి కొబ్బరి వేయడం వల్ల మనకు
ప్రోటీన్స్ అన్నీ కూడా దొరుకుతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా మంచిగా వస్తుందనమాట. ఈ విధంగా చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని పచ్చి కొబ్బరిని కూడా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. కావాలంటే మనం తురుముకోవచ్చు. నేనైతే ఇక్కడ మిక్సీకైతే వేసేస్తున్నాను. మరీ మెత్తగా వేయకుండా కొంచెం కోర్స్‌గా వేసేసుకోవాలి. ఈ విధంగా ముందుగా పచ్చి కొబ్బరినైతే వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి అలాగే జింజర్ జింజర్ అండి. అవి రెండిటిని కూడా మిక్స్ చేసేసి వేసుకోవాలనమాట. మంటనైతే మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోనండి. మరీ హై ఫ్లేమ్‌లో పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందనమాట. ఇంకా రైస్ కూడా ఆల్రెడీ చేసేసి పెట్టుకున్నాను. కొద్దిగా రైస్ అనేది ఉండాలనమాట. ఇంక పిల్లలైతే తినరు. కాకపోతే మాకైతే కొద్దిగా పెరుగులో అయితే తినడానికి కంపల్సరీ రైస్ అయితే ఉండాలనమాట. కొంచెం అయితే చేసేసి పెట్టేసాను. ఇంకా కొంచెం తొందరగా తినేసి తొందరగా పడుకుంటే మళ్ళీ మార్నింగ్ అనేది కొంచెం తొందరగా లేచేస్తారనేసి అందుకనేసి ఇంకా కనీసం 9:30 అలా పడుకోవాలి. కాకపోతే ఇంకా ఒక్కో రోజు బాగా లేట్ అయిపోతుందండి. 10 అయినా పడుకోరనమాట. కొంచెం హోంవర్క్స్ అవి ఏమైనా ఎక్కువగా ఉన్నాయంటే గనక కొద్దిగా లేట్ అవుతుంది పిల్లలకు కూడా. కొంచెం హోంవర్క్స్ తక్కువ ఉన్న రోజు ఏదైనా అలా తొందరగా అయిపోతుంది. కొంచెం ఎక్కువగా వర్క్ ఉన్న రోజు ఇంకా 10, 10:15 అలా లేచి ఉంటారనమాట. కాకపోతే మనం తొందరగా తినడం వల్ల మనకు హెల్త్‌కి కూడా మంచిది కాబట్టి భోజనం అనేది కొంచెం తొందరగానే చేసేయాలి. ఇక్కడొచ్చేసి ఇంకా వాళ్ళకి కొద్దిగా హోంవర్క్ చేపించిన తర్వాత నేను ఇంకా వంటైతే స్టార్ట్ చేసేస్తాననమాట. ఇక్కడ పచ్చి కొబ్బరి కూడా మిక్సీకేసేసి పెట్టుకున్నాను కదా! కొంచెం కోర్స్‌గా వేసుకోవాలనమాట. మరీ మెత్తగా వేయకుండా. ఇంకా అలాగే పచ్చిమిర్చి, అలాగే కొంచెం జింజర్ వేసాం కదా! అది కూడా మిక్సీకేసేసి పెట్టేసుకున్నాను. అది కూడా అంతే కొంచెం మెత్తగా వేయకుండా కొంచెం కోర్స్‌గా వేసేసుకోవాలి. ఇక్కడొచ్చేసి బాండ్లీ అయితే పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ అయితే ఒక 2, 3 టేబుల్ స్పూన్ అయితే పడుతుందండి. ఎందుకంటే ఆనియన్స్ అన్నీ కూడా వేయించుకోవాలి కాబట్టి. ఇక్కడైతే బీట్రూట్ అయితే చూస్తున్నాను ఉడికిపోయిందేమో అనేసి. ఇంకొక 1 మినిట్ అలా ఉడికించుకుంటే సరిపోతుందనమాట. ఇక్కడ పోపైతే పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు అన్నీ కూడా వేసేసుకుంటున్నాను పోపుకైతే. ఇంకా మధ్య మధ్యలో పిల్లలైతే వస్తున్నారనమాట. తనకైతే బాబుకైతే హోంవర్క్ రాయమని చెప్పాను. అందుకనేసి మధ్య మధ్యలో వస్తున్నాడు. మమ్మీ నువ్వు వచ్చేసేయి అని. ఇక్కడ నేనేమో వంట బిజీలో ఉన్నాను. అందుకనేసి మధ్య మధ్యలో వచ్చి అడుగుతూ ఉన్నాడనమాట. కాకపోతే అక్కడే కూర్చోబెట్టేసి రాపిస్తున్నాను. నా వంట అయ్యేలోపు హోంవర్క్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ తినేసి పడుకుంటారనేసి. అక్కడ హోంవర్క్ రాపిచ్చుకొని కూర్చున్నాననుకో మళ్ళీ వంట చేయడానికి బాగా లేట్ అయిపోతుందండి. తినడం కూడా బాగా లేట్ అవుతుందనేసి నేనైతే ఇక్కడ అలానే చేసేస్తున్నాననమాట. పాప అయితే తను రాసేసుకుంటుంది. బాబుదే కొంచెం అనమాట. ఫైనల్ ఎగ్జామ్స్ కూడా దగ్గరకొస్తున్నాయి కాబట్టి రివిజన్స్ అవి రాపిస్తున్నారు బాబుకైతే. పాపకైతే వాళ్ళకేమి రివిజన్స్ ఏమి రాపియరనమాట. వీళ్ళంటే సెకండ్ కాబట్టి రాపిచ్చేస్తారు. రివిజన్స్ అలా మనం చదివించాలనమాట ఇప్పటి నుంచే. అన్నీ ఒకటేసారి అంటే అస్సలే కుదరదు కదా పిల్లలతో. కొద్ది కొద్దిగా అలా ఇప్పటి నుంచి చదువుతుంటే ఫైనల్‌గా 1 మంత్ ఉందనమాట వాళ్ళకు ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసి. అప్పటికి మంచిగా ప్రిపేర్ అవుతారనేసి కొంచెం నేను వాటిని కూడా ప్రాక్టీస్ అయితే చేపిస్తున్నాను. అందుకనేసి క్వెషన్స్ అయితే రాసిచ్చాననమాట ప్రాక్టీస్ చేయమని చెప్పేసి. అందుకనేసి రాస్తున్నాడు. హోంవర్క్స్ అయితే కొంచెం తక్కువగానే ఇస్తున్నారు. ఎందుకంటే అదే ఫైనల్ ఎగ్జామ్‌కి కొంచెం ప్రిపేర్ అవ్వాలనేసి. ఇక్కడొచ్చేసి బీట్రూట్ అయితే లో ఫ్లేమ్‌లోనే పెట్టేసుకున్నాను. ఉడికిపోయిందనమాట బీట్రూట్ కూడా. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటాను. ఇక్కడ ఆనియన్ అలాగే మనకు బాగా వేగిపోయింది. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి బీట్రూట్ కూడా. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని మనం తీసేసుకోవాలి. కాలోపు మనకి ఇక్కడ ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోతుంది కాబట్టి సరిపోతుందనమాట. టైం అనేది కొంచెం మనం అలా సేవ్ చేసుకుంటూ ఉండాలి వంట చేసేటప్పుడు. లేకపోతే అస్సలే టైం కుదరదు కదా! అటు ఇటు కూడా పెట్టేసుకున్నాను. చూసారు కదా! ఎంత మంచి కలర్ అయితే వస్తుందో బీట్రూట్ అయితే. చాలా హెల్తీ అండి. పిల్లలకు కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉండాలనమాట అన్ని వెజిటబుల్స్ కూడా. కొంచెం పిల్లలైతే తినరు. కాకపోతే ఏదో ఒక రూపంలో మనం వాళ్ళకి వెజిటబుల్స్ అనేది పెడితే మంచిగా హెల్తీగా ఉంటారనేసి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలా. ఇక్కడ వాటర్ అంతా తీసేసాను. ఇక్కడ ఆనియన్ వేగిపోయిందనమాట. కరివేపాకు వేయడము మర్చిపోయానండి. అందుకనేసి ఇప్పుడైతే వేసేసాను.
ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అంటే మరీ మెత్తగా వేయలేదండి, వాటర్ ఏమీ వేయలేదు, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. అదే పచ్చిమిర్చి జింజరు అది కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలన్నమాట. మంటననేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసామనుకో మంచిగా ఘాట్ అనేది వస్తుందన్నమాట. పచ్చిమిర్చి వేసాం కదా, ఇంక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంక అస్సలు బయటికి వెళ్ళిపోలే, అంత ఘాట్ వచ్చేస్తుందన్నమాట. ముందే పచ్చిమిర్చి కదా, అందుకనేసి మంటనైతే తగ్గించేసాననమాట. అలాగే కొంచెం పసుపు అయితే వేసేసుకున్నాను. వీటిని వేసేసి ఒక 2 మినిట్స్ మనం అలా మగ్గించుకుంటే మంటననేది అడ్జస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ పచ్చివాసన అంతా కూడా పోతుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అది వేగేలోపు మనం ఇక్కడ చపాతీ పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇంకోసారి మళ్ళీ కలిపేసి ఇంకా రౌండ్స్గా తీసేసుకుందాం అనేసి ఇటు సైడ్ అయితే చూస్తున్నాను. ఇక్కడ బీట్రూట్ కూడా ఉడికించేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా రైస్ కూడా ఆల్రెడీ చేసేసి పెట్టానండి. ఇంకా ఇక్కడ చపాతీ ఒకటి చేసేస్తే ఇంకా డిన్నర్ అయితే చేసేయాలన్నమాట. మధ్య మధ్యలో వచ్చి తను డిస్టర్బ్ చేస్తున్నాడు, మమ్మీ నేను ఇంకా స్టాప్ చేసేస్తాను, నువ్వు వస్తేనే రాస్తాననేసి. ఇంకా అందుకనేసి ఇంకొంచెం భోజనం చేసిన తర్వాత కొంచెం హోంవర్క్స్ రాపిచ్చేసానమాట. ఇంకొద్దిగా ఉంటే రాపిచ్చేసాను. వాళ్ళు పడుకున్న తర్వాత నేనైతే ఇంకా గిన్నెలు అవన్నీ కూడా వాళ్ళు పడుకున్న తర్వాతనే చేసుకుంటాను. ఇంకా ఎందుకంటే వాళ్ళు కొంచెం తొందరగా పడుకొని అనేసి ఇంకా అవన్నీ చేసుకుని ఉన్నామంటే వాళ్ళకు కూడా బాగా లేట్ అయిపోతుంది. అందుకనేసి ఇంక ఇక్కడ మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను మాడిపోకుండా. ఈ విధంగా మంచిగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనము ఈ బీట్రూట్ను ఫ్రైని కూడా వేసేసుకోవాలన్నమాట. బీట్రూట్ను ఉడికించి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా మనము పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకొని బీట్రూట్ ఫ్రైలో చేసుకుంటే చాలా అంటే చాలా మంచిగా వస్తుందండి. మనము తినేటప్పుడు అక్కడక్కడ నోటికి తగులుతూ చాలా మంచిగా కుదురుతుందనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చింది బీట్రూట్ ఫ్రై అయితే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. పిల్లలైతే ఎక్కువగా ఇష్టపడరనమాట, కాకపోతే ఈసారి బాగా కుదిరింది బీట్రూట్ ఫ్రై అయితే. ఇంక ఇక్కడ ఆనియన్ కూడా వేగిపోయిన తర్వాత బీట్రూట్ని అయితే వేసేసుకున్నాను. ఇంకా వాటర్ అంతా తీసేసాం కదా ఇందాకనే. ఇంకా బీట్రూట్ని కూడా వేసేసి ఒక 2 మినిట్స్ మనం బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా అందులో ఆనియన్స్లో అంతా మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మనం అలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, టేస్ట్ కూడా చాలా మంచిగా వస్తుంది. ఈ విధంగా ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసి అలా మగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా ఫైనల్గా ఇంకా పచ్చి కొబ్బరి అయితే మనము వేసి పెట్టాం కదా ఇందాక మిక్సీ, ఆ పచ్చి కొబ్బరి వేసేసి ఇంకా సాల్ట్ అనేది చూసుకొని వేసుకుంటే సరిపోతుంది, అంతే ఇంకా ఫైనల్గా. సో ఇంకా ఒక 2 మినిట్స్ ఇలా మగ్గించుకున్న తర్వాత ఇంకా పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వచ్చిందనేది అండి, టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చిందనమాట కొబ్బరిని అయితే వేసుకోవడం వల్ల. మరీ ఎక్కువగా వేసుకుంటే స్వీట్ అయిపోతుంది, కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. ఎందుకంటే బీట్రూట్ కూడా మనకు స్వీట్ ఉంటుంది కదా, అందుకనేసి కొబ్బరి అనేది కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరిని కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి ఇంకా కొద్దిగా కసూరి మేతి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఫైనల్గా బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ చపాతీలు కూడా కాల్ చేసుకుంటున్నాను. సో ఇంకా చపాతీ కూడా కాల్చేసి ఇంకా డిన్నర్ అయితే చేసేసామన్నమాట. నేను ఇక్కడైతే ఇంకా కాల్ చేస్తున్నాను, వాళ్ళైతే తినేస్తున్నాను అనమాట వేడివేడిగా ఇంకా తినేసేనేసి. సో చూసారు కదా, ఫైనల్గా బీట్రూట్ ఫ్రై చపాతీ అయితే చాలా మంచిగా వచ్చిందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఈ నెక్స్ట్ రోజు మార్నింగ్కి వచ్చేసి దోశకైతే నానబెట్టానండి. దోశ పిండి కూడా మొత్తం నానబెట్టిందంతా రుబ్బేసుకున్నాను. ఇంకా గిన్నెలు కూడా అన్నీ వాష్ చేసేసుకొని గ్యాస్ మొత్తం కడిగేసేసి ఇంకా నేనైతే నైట్ పడుకున్నాను. సో